వెల్కమ్ టు పొలిటికల్ సర్కిల్. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారు. ఎవరి రాజకీయ వ్యూహాలు ఎప్పుడు ఎలా మారిపోతుంటాయో అంత ఈజీగా చెప్పలేం. మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలిపినట్లు కనిపించి తరువాత కనిపించకుండా పోయిన మందకృష్ణ మళ్ళీ తెర మీదకొచ్చారు. దళితులతో ఓ రహస్య సమావేశం నిర్వహించారు. అందులో దళితులంతా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. అయితే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా అదే పార్టీలో కొనసాగుతూ ఓట్లు మాత్రం బీజేపీకి వెయ్యడమే కాదు, వేయించండి అంటూ పిలుపునివ్వడం ఆసక్తికరంగా మారింది. వాస్తవానికి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సికింద్రాబాద్లో నిర్వహించిన మాదిగల బహిరంగ సభకు ప్రధాని మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదే సమయంలో మాదిగల దశాబ్దాల కల అయిన ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగలకు అండగా ఉంటానని మోదీ హామీ ఇచ్చారు. ఆ సమయంలో బీజేపీకి అండగా ఉందామని మాదిగలకు మందకృష్ణ పిలుపునిచ్చారు. తరువాత బీజేపీ నిర్వహించిన సభల్లో కూడా ఆయన పాల్గొన్నారు. అయితే ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చాక కనిపించకుండా పోయారు. బీజేపీలో చేరి యాక్టివ్ పాలిటిక్స్ చేస్తారు అనుకున్నప్పటికీ మందకృష్ణ బీజేపీలో చేరలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా మళ్ళీ మందకృష్ణ తెరపైకి వచ్చారు. దళితులతో ఓ సమావేశాన్ని పెట్టుకొని అందులో ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. మందకృష్ణ కామెంట్స్ పై ఇతర పార్టీలో ఉన్న దళిత నేతలు ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. బీఆర్ఎస్ కాదు, ఏ పార్టీ కూడా కాదు, ఓటు పరంగా బీజేపీ చేయాలని కోరుతున్నాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి బీజేపీలో చేరమంటలేను, లేదా బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరినీ రాజీనామా చేసి నేను బీజేపీలో చేరమంటలేను. మీరు ఎక్కడున్నారో అక్కడ ఉండండి, కానీ ఓటు మాత్రం బీజేపీకి వేయాలని నేను కోరుతున్నాను. అది మీకోసం కాదు, మీ బిడ్డల భవిష్యత్ కోసం అనేసి మీరు మర్చిపోదని సైనంగా కోరుతున్నాను నేను. వాళ్ళని రాజీనామా చేసి వచ్చి బీజేపీకి ఏమంటలేను నేను. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఎమ్మెల్యే లాస్య నందిత మృతితో మొదటిసారి ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మళ్లీ తమకే టికెట్ కావాలని లాస్య నందిత కుటుంబ సభ్యులు అంటున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రాములు అందిస్తారు. నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నిక జరుగుతుంది. అయితే గెలిచిన 100 రోజుల లోపే లాస్ట్ ఏదైతే మొన్న ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి లాస్ట్ అయితే గెలిచిందో ఆమె రోడ్డు ప్రమాదంలో మరణించడంతో ఈరోజు ఉప ఎన్నిక వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో మరోసారి ఉప ఎన్నికకు పార్టీలు సిద్ధమవుతా ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాస్య నందిత కుటుంబ సభ్యులు వాళ్ళ సోదరి లాస్య నివేదిత స్థానిక కంటోన్మెంట్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఇటీవల మళ్ళీ మాకే టికెట్ కేటాయించాలని చెప్పి కేసీఆర్ను కోరుకుంటున్నామని కూడా ఆమె స్పష్టంగా చేయడం జరిగింది. అయితే గత ఎన్నికల్లో ప్రజానాయకుడు గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసింది. అదేవిధంగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన శ్రీ గణేష్ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కంటోన్మెంట్ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేస్తారా అనేది కూడా ఒక చర్చ దారితీస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ స్వర్గీయ పీజేఆర్ హయాంలో కానీ, తర్వాత ఖమ్మం పాలేరు టికెట్ విషయంలో రామరెడ్డి వెంకటరెడ్డి చనిపోయినప్పుడు కానీ ఇలాంటప్పుడు ఏకగ్రీవం చేయకుండా పోటీకి పెట్టారు. కాబట్టి మళ్ళీ ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ పోటీకి పెడుతుందన్న ఆలోచన కూడా మరోవైపు నడుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు కంటోన్మెంట్ ఉప ఎన్నికకి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు సిద్ధమవుతూ ఉన్నాయి. ఇప్పటికే శ్రీ గణేష్, రేవంత్ రెడ్డి, ఏఐసిసి రాష్ట్ర ఇన్ఛార్జి ఇతర నేతల ఆధ్వర్యంలో బీజేపీ నుంచి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు. అయితే బీజేపీ నుంచి ఎవరుంటారనేది మాత్రం ఇంతవరకు తేలని పరిస్థితి ఉంది. అయితే గద్దరు కూతురు వెన్నెల పరిస్థితి ఏంటనేది కూడా ఆగమ్య గోచరంగా ఉంది. నిజంగా ఒకవైపు లాస్య నందిత
సోదరి వెన్నెలనే, లాసనందిత సోదరి నందితనే ఈరోజు నివేదిత ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ నుంచి కూడా పోటీ చేస్తారని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఇంతవరకు కంటోన్మెంట్ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేయడం కానీ కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో అభ్యర్థిని ఎవరు ఉంటారనేది మాత్రం ఇంతవరకు చర్చించలేదు. ఆ చర్చ కూడా ఇంతవరకు బహిరంగంగా జరగట్లేదు. కానీ లాస్యనందిత సోదరి నివేదిత మాత్రం ఇటీవల కంటోన్మెంట్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి స్పష్టంగా మా కుటుంబానికే టికెట్ మళ్ళీ దక్కాలని చెప్పి ఆమె కేసీఆర్ను కోరుకుంటున్నామని చెప్పింది. కాబట్టి బీజేపీ నుంచి కాంగ్రెస్లో చేరిన శ్రీ గణేష్కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుందా, లేదు ప్రజాగాయకుడు గద్దర్ కూతురు వెన్నెలకే టికెట్ ఇస్తుందనేది మాత్రం వెయిట్ చేయాలి. ఏదేమైనా కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీలు ఓరావరిగా రంగంలోకి దిగే పరిణామాలు కనబడుతున్నాయి. శాలిని అంటే మొన్న గతంలో లాస్యనందిత అసెంబ్లీ ఎన్నికలు నిలబడ్డప్పుడు అంతకు ముందు వరుసగా పలుమార్లు సాయన్న వాళ్ళ తండ్రి లాస్యనందిత తండ్రి సాయన్న టీడీపీలోను, టీడీపీ నుంచి మళ్ళీ బీఆర్ఎస్కి వచ్చినాక కూడా అనేక సార్లు ఆయన వరుసగా గెలుచుకుంటూ వస్తున్నాడు. దాదాపు 5 సార్లు ఆయన టీడీపీ తర్వాత బీఆర్ఎస్ అయితేనేమి 5 సార్లు వరుసగా ఆయన గెలుచుకుంటూ వస్తూ ఉన్నాడు. ప్రజల్లో మంచి పేరున్న నాయకుడిగా ఆయనకు ఆ గెలుపు వరించింది. తర్వాత లాస్యనందిత కూడా తండ్రి మరణించడం, ఆ సానుభూతితో బీఆర్ఎస్ హైదరాబాద్లో కూడా అన్ని సీట్లు గెలవడంతో పాటు ఆ సీటు కూడా గెలుచుకుంటూ వచ్చింది. ఇది మల్కాజ్గిరి పార్లమెంటు పరిధిలోకి ఈ సీటు వస్తుంది. అక్కడ మాజీ మంత్రి మల్లారెడ్డి, ఓవైపు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, అదేవిధంగా ఇప్పుడు మల్కాజ్గిరి నుంచి బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన మర్రి రాజశేఖర రెడ్డి, వీళ్ళందరూ కూడా అక్కడ ఏకమై ఆమెకు మద్దతుగా నిలబడి గెలిపించడం జరిగింది. అయితే ఈ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, తర్వాత మాజీ మంత్రి మల్లారెడ్డి కానీ, తర్వాత మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి అందరూ కూడా ఆమెకు అండగా ఉండే అవకాశాలు ఉన్నాయి నివేదితకు. కాబట్టి నివేదిత కనుక బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేస్తే అవకాశాలు మళ్ళీ వాళ్ళకే దక్కే అవకాశాలు కూడా కనబడుతుంది. తెలంగాణ నుంచి తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో భువన్గిరి ఎంపీ సీటు ఇప్పుడు హాట్ సీటుగా మారింది. ఎంపీ టికెట్ కోసం ఇటు కోమటిరెడ్డి బ్రదర్స్, అటు స్వయానా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరూ అధిష్టానం దగ్గర లాబియింగ్ చేస్తున్నారు. దీంతో భువన్గిరి టికెట్ ఎవరికి ఇవ్వాలన్న విషయం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. తన అనుచరుడైన చామల కిరణ్ కుమార్ కు టికెట్ ఇప్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టుపడుతున్నారు. అటు ఇదే సీటు మీద పట్టు మీదున్న కోమటిరెడ్డి బ్రదర్స్ తమ ఫ్యామిలీ మెంబర్కే టికెట్ ఇప్పించుకోవాలని చూస్తున్నారు. దీంతో అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయిస్తుందన్నది ఉత్కంఠగా మారింది. ఇప్పుడు మరి హైకమాండ్ ఆలోచన ఏంటి? టికెట్ ఎవరికి దక్కే అవకాశం ఉందన్న విషయాలను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పార్లమెంటు అభ్యర్థుల ఎంపికల విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలో కూడా తలనొప్పిగా మారిన కొన్ని పార్లమెంటు స్థానాలపై అధిష్టానం పదే రివ్యూ సమావేశాలు కూడా నిర్వహిస్తుంది. అదేవిధంగా ఎన్నికల కమిటీ సమావేశం ఇప్పటికే పలు దఫాలుగా నిర్వహించింది. స్క్రీనింగ్ కమిటీ సమావేశం కూడా నిర్వహించి ఏదైతే ఆశావాహులకు సంబంధించి కొలిక్కి తీసుకురావడానికి సీరియస్గా కసరత్తు చేస్తుంది అధిష్టానం అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే ప్రధానంగా భువనగిరి పార్లమెంట్ విషయానికి వస్తే గత 2009లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించారు. అదేవిధంగా 2014లో రాజగోపాల్ రెడ్డి ఓటమి చవి చూసినప్పటికీ కూడా 2019లో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో 18 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ కూడా 2019 పార్లమెంటు భువనగిరిలో పోటీ చేసి విజయం సాధించడం జరిగింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ప్రభుత్వం ఏర్పడేటప్పటి నుండి ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం చెలాయిస్తుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా 12 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 11 విజయం సాధించింది. కేవలం ఒక సూర్యాపేట నియోజకవర్గంలోనే కేవలం ఏదైతే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి విజయం సాధించారు. అంటే మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి సోదరులకు గట్టి పట్టు ఉందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో ఇటు తుంగతుర్తి విషయం కావచ్చు, అదేవిధంగా నకరకల్లు, అదేవిధంగా భువనగిరి, ఆలేరు, మునుగోడు, అదేవిధంగా ఇటు దేవరకొండ, నల్గొండ జిల్లాలో కూడా పట్టున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తారని చెప్పొచ్చు. అదేవిధంగా తనకు ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అభ్యర్థుల గెలుపు కోసం కూడా ప్రచారం నిర్వహించారు. అంటే
గెలుపు ఎలక్షన్గా కూడా పనిచేయడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లు సాధించాయి. ఈ హుజూర్నగర్ సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా కోదాడకు సంబంధించి సతీమణి పద్మావతి రెడ్డి, ఈ ఇద్దరు కూడా గెలిచిన పరిస్థితి. అంటే ఈ హుజూర్నగర్, కోదాడ తప్పితే మిగతా నియోజకవర్గాల్లో కోమటిరెడ్డి సోదరులకు పట్టుందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో కూడా ఇటు అభ్యర్థుల విషయంలో కూడా ఆశావాహులు ఎవరైతే ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఏదైతే రేవంత్ రెడ్డికి సన్నిహితుడు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో, అదేవిధంగా గాంధీ భవన్లో కూడా యాక్టివ్గా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా ఆశావాహుల జాబితాలో ఏదైతే చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా అప్లై చేసుకున్న పరిస్థితుంది. మరొక వైపు ఇటు కోమటిరెడ్డి కుటుంబం నుండి ఏదైతే కోమటిరెడ్డి పెద్ద సోదరుడు కోమటిరెడ్డి మోహన్ రెడ్డికి సంబంధించి కుమారులు చంద్రపవన్ రెడ్డి, సూర్యపవన్ రెడ్డిలు కూడా ఏదైతే అప్లై చేసుకున్న పరిస్థితి టికెట్ కోసం. ఈ నేపథ్యంలో కూడా మరొక వైపు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిండు. అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండ నుండి ఎమ్మెల్యేగా గెలుపొందారు, మంత్రిగా క్యాబినెట్లో ఉన్న పరిస్థితి. ఇటు రాజగోపాల్ రెడ్డి సతీమణి తన సతీమణికి అవకాశం ఇవ్వాలంటూ కూడా రాజగోపాల్ రెడ్డి అధిష్టానం దగ్గర లాబింగ్ చేస్తున్న పరిస్థితి. మరొక వైపు అంటే కోమటిరెడ్డి కుటుంబంలోనే ఇద్దరి అన్నదమ్ముల మధ్య కూడా ఆధిపత్య పోరు నడుస్తుందని చెప్పొచ్చు. ఇటు రాజగోపాల్ రెడ్డి సతీమణికి టికెట్ కావాలంటూ, పార్లమెంట్ టికెట్ కావాలంటూ కూడా రాజగోపాల్ రెడ్డి తీవ్ర ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. మరొక వైపు ఇటు తన సోదరుడు పెద్దన్న అయిన మోహన్ రెడ్డి కుమారులకి టికెట్గా ఇప్పించడం కోసం కూడా ఏదైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రయత్నం చేస్తున్నారు. మోదీ సర్కార్ ఇండియా కూటమిని దెబ్బతీసే ప్రయత్నం చేస్తుందని హస్తం ముగ్గురు ముఖ్య నేతలు భగ్గుమన్నారు. ఎన్నికలకు ముందు ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తమ పార్టీ బ్యాంక్ ఖాతాలను ఫ్రీజ్ చేసి పార్టీని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని సోనియా గాంధీ అన్నారు. Affects not just the Indian National Congress, it impacts our democracy itself most fundamentally. A systematic effort is underway by the Prime Minister to cripple the Indian National Congress financially. Funds collected from the public are being frozen and money from our accounts is being taken away forcibly. However, even under these most challenging circumstances, we are doing our very best to maintain the effectiveness of our election campaign. On the one hand, there is the electoral bond issue mentioned by Congress President Kharge, which has been declared unconstitutional by the Supreme Court. The electoral bonds have benefited, as everyone knows, the BJP hugely, massively. On the other hand, the finances of the principal opposition party, the Indian National Congress, are under a deep. ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా బయటపడిన విషయాలపై లోతైన దర్యాప్తు జరగాలన్నారు ఐఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. తమను ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతోనే అనైతిక చర్యలకు దిగుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం చర్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు ఖర్గే. అకౌంట్లను ఫ్రీజ్ చేసి బీజేపీకి ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా ఎంత మొత్తం వచ్చిందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. संवैधानिक संस्थाओं से अपील करता हूं कि अगर वो फ्री एंड फेयर इलेक्शन चाहते हैं तो हमारी पार्टी को बगैर किसी रोक टोक से बैंक अकाउंट्स का इस्तेमाल करने दे और जो इनकम टैक्स का क्लेम है वो अंततः कोर्ट के निर्णय के अनुसार सेटल हो जाएगा। राजनीतिक दल टैक्स नहीं देते, बीजेपी कभी इनकम टैक्स नहीं दी, लेकिन ये लागू सिर्फ कांग्रेस पे हो रहा है। बीजेपी ने कभी नहीं दिया अकाउंट। इसके बाद भी अगर हमसे ये मांगा जा रहा है तो हम न्यायालय के अंतिम निर्णय का इंतजार कर रहे हैं, क्योंकि हम चाहते हैं कम से कम न्यायालय तो इस बात को देखे
कानून को देखे, रूल ऑफ लॉ और गवर्नेंस जो संविधान के तहत होता है उसके तरफ तो ध्यान दे दो। బీజేపీకి వేల కోట్ల రూపాయల బాండ్ల రూపంలో నిధులు అందాయని కాంగ్రెస్ అకౌంట్లను మాత్రమే ఫ్రీజ్ చేశారన్నారు రాహుల్ గాంధీ. ఎన్నికల్లో అక్రమంగా గెలిచేందుకు ఇటువంటి చర్యలకు కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను ఉపయోగిస్తుందని ఆరోపించారు. ఫ్రీజ్ చేసిన ఖాతాలను వెంటనే విడుదల చేయాలన్నారు రాహుల్. అప్పుడే ఎన్నికలు సక్రమంగా జరిగినట్లు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. Imagine what happens when your bank account, your ATM card, your entire financial identity is erased, right? You can imagine if it is done to a family, the family will starve to death. If it is done to a business, the business will be crippled, right? This is what has been done to the Congress party 1 month back. All our bank accounts have been frozen. We can do no campaign work. We cannot support our workers. We cannot support our candidates. Our leaders cannot fly from one part of the country to the other. Forget fly. They can't take a railway train. And this has been done literally 2 months before the election campaign. Why has it been done? One notice comes from the 90s. Another notice comes from 6-7 years ago. Quantum amount, 14 lakh rupees. And punishment, our entire financial identity. ఇది వాళ్ళ పొలిటికల్ సర్కిల్. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరో ప్రాణం.